శ్రీశైలం జలాశయాన్ని డ్యాం ప్రాజెక్టుల నిపుణులు పరిశీలించారు. జలాశయం రేడియల్ క్రస్ట్ గేట్ల ప్రస్తుత స్థితిని పరిశీలించిన ఎక్స్పర్ట్స్ 5 ఏళ్లలో క్రస్ట్ గేట్లు కొత్తవి మార్చాలని సూచించారు. రేడియల్ క్రస్ట్ గేట్లకి క్రమం తప్పకుండా పెయింటింగ్ వేస్తుండాలన్నారు. శ్రీశైలం జలాశయం ప్రస్తుత నిర్వహణను తెలుసుకున్న నిపుణులు డ్యాం పరిస్థితిపై అధికారుల నుంచి ఈ సమాచారాన్ని సేకరించారు. జలాశయం నుంచి 60 మీటర్ల దూరంలో ప్లంజ్ పూల్ ఏర్పడింది. ఈ ప్లంజ్ పూల్ వల్ల శ్రీశైలం జలాశయానికి ప్రమాదం లేదని డ్యాం ప్రాజెక్టుల నిపుణుడు కన్నయ్య నాయుడు తెలిపారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, లక్ష్మి, శ్రీశైలం క్రస్ట్ గేట్ లో లీకేజీకి సంబంధించి ఎవరైతే ప్రాజెక్టులకు సంబంధించినటువంటి నిపుణుడు ఉన్నాడో కన్నయ్య నాయుడు అక్కడికి చేరుకోవడం జరిగింది. శ్రీశైలం డ్యాము క్రస్ట్ గేట్లను పూర్తిగా పరిశీలించడం జరిగింది. డ్యాము ప్రాజెక్టుకు సంబంధించినటువంటి నిపుణుడైనటువంటి కన్నయ్య నాయుడు ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారు. ఈయన ఈ రోజు శ్రీశైలం జలాశయము రేడియల్ క్రస్ట్ గేట్లను పరిశీలించడం జరిగింది. ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందనేది అధికార యంత్రాంగాన్ని అడిగి తెలుసుకోవడం జరిగింది. డ్యాముకు సంబంధించి ఆ క్రస్ట్ గేట్లు దాదాపు 10% లోపలే డ్యామేజ్ అయినట్లు చెప్పడం జరిగింది. దీని నుండి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయితే 5 సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా గేట్లు మరమ్మతులు చేయాలని చెప్పడం జరిగింది. గతంలో కూడా ఏదైతే తుంగభద్ర డ్యాము గేటు కొట్టకపోవడంతో కన్నయ్య నాయుడు అక్కడికి వెళ్లి ఆ డ్యామ్ సంబంధించిన గేట్ ని తయారు చేయించి ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇంకో ఈ 5 సంవత్సరాల తర్వాత దీన్ని పటిష్టమైనటువంటి గేట్లు చేయడానికి ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని చెప్పడం జరిగింది. ఏదైతే 10వ గేటు నీటి లీకేజ్ 10% లోపలే ఉందనేది చెబుతున్న సందర్భం కనిపిస్తూ ఉంది. అయితే దీనికి ఎప్పటికెప్పుడే మరమ్మతులు చేసుకోవాలా, మరమ్మతులు చేసుకోకపోతే మాత్రం గేట్లు పూర్తిగా ధ్వంసమయ్యే పరిస్థితి ఉంది. మరమ్మతుల్లో నిర్లక్ష్యం చేయకూడదు. అయితే ఏదైతే తుంగభద్ర డ్యామ్ గేట్ కి రిపేర్ చేసి గేటు సెట్ చేయడం జరిగింది. అయితే శ్రీశైలం డ్యామ్ గేటు పోతే మాత్రము చాలా ఇబ్బందికరంగా ఉంటుందనేది చెప్పడం జరిగింది. ఏదైతే ఈ జలాశయం గేట్లు ఉన్నాయో ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాల్సి ఉంది. అయితే అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం పూర్తిగా అలసత్వం ఉందనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎప్పటికప్పుడు వాటిని క్రషర్ గేట్లని రివ్యూ చేసుకోవాల్సి ఉంటుంది. వర్షాకాలం వస్తేనే డ్యామ్ సంబంధించి ఎక్కువ వాటర్ శాతం పెరుగుతూ ఉంటుంది. లక్షల క్యూసెక్లు నీరు డ్యామ్ లేక్ చేరుతూ ఉంటుంది. అలాంటి సందర్భంలో ఎండాకాలం దాన్ని పూర్తిగా పరిశీలించుకోవాలనేది చెప్పినట్లు సమాచారం ఉంటుంది. అయితే దీనికి సంబంధించి ఏదైతే ప్లంజ్ ఫ్లో ఉందో దీనికి శ్రీశైలం డ్యామ్ కు సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేదు, డ్యామేజ్ ఉండదు అనేది చెప్పడం జరిగింది. ఈ జలాశయానికి సంబంధించి క్రష్ గేట్లలో మాత్రం ఖచ్చితంగా పరిశీలించుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ప్రభుత్వానికి కానీ ఒక నివేదిక ఇవ్వనున్నట్లు సమాచారం ఉంటుంది. 20 ఏళ్ల జలాశయం ఎలాంటి ఇబ్బంది లేదు అనేది చెబుతున్న సందర్భము. అయితే దీనికి ఏదైతే క్రష్ గేట్లు ఉన్నాయో దానికి సంబంధించి ఎప్పటికప్పుడు చిన్న రిపేర్లు ఉంటే వాటిని పూర్తి చేసుకుంటే ఇబ్బంది ఉండదని చెప్తూ ఉన్నారు. నిర్లక్ష్యం చేస్తే మాత్రం డ్యామ్ గేట్లకు సంబంధించి ఇబ్బందికి గురయ్యే పరిస్థితి ఉందని కన్నయ్య నాయుడు చెప్తున్నాడు. నివేదికగాని ప్రభుత్వానికి అందజేస్తాము. అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తమయ్యి దాన్ని లీకేజీలు లేకుండా ఏదైనా మరమ్మతులు పూర్తిగా చేసుకుంటే ఇబ్బంది ఉండదు అనేది నిపుణుడు చెబుతున్న సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రసాద్. उर्दू